నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము 62 సర్గః 62వ సర్గ. లవణాసురుని ఆహారాదుల విషయమున రాముడు మునులను ప్రశ్నించుట, వానిని చంపుటకై శత్రుఘ్నుని ఉత్సాహము తెలిసికొని ఆతనిని ఆ కార్యమునకై ఆజ్ఞాపించుట. తథోక్తే తాన్ ఋషీన్ రామః ప్రత్యువాచ కృతాంజలిః కిమాహారః కిమాచారో లవణః క్వచ వర్తతే. రాముడు ఋషుల మాటలు విని వారికి నమస్కరించుచు ఆ లవణాసురుడు ఎట్టి ఆహారమును తినును, ఏ విధముగా ప్రవర్తించుచుండును అని ప్రశ్నించెను. రాఘవస్య వచః శ్రుత్వా ఋషయః సర్వ ఏవ తే తతో నివేదయామాసుర్లవణో వవృధే యథా. రాముని మాటలు విని ఆ ఋషులందరూ ఆ లవణుడు ఎట్లు వృద్ధి పొందెనో తెలిపిరి. ఆహారః సర్వసత్వాని విశేషేణ చ తాపసాః ఆచారో రౌద్రతా నిత్యం వాసో మధువనే తథా. అన్ని ప్రాణులు కూడా వాని ఆహారమే, విశేషించి మునులు వాని ఆహారము, నిత్యము క్రూరుడుగా ఉండుట వాని ఆచారము, మధువనములో వాని నివాసము. హత్వా బహుసహస్రాణి సింహవ్యాఘ్రమృగాండజాన్ మానుషాంశ్చైవ కురుతే నిత్యమాహారమాహ్నికం. కొన్ని వేల సింహములను, పెద్ద పులులను, లేళ్లను, పక్షులను, మనుష్యులను చంపి నిత్యము పగలు భోజనము చేయుచుండును. తతోంతరాణి సత్వాని ఖాదతే స మహాబలః సంహారే సమనుప్రాప్తే వ్యాధితాస్య ఇవాంతకః. ప్రళయకాలమునందు నోరు తెరచుకొనిన మృత్యుదేవత వలె మహాబలశాలి అయిన ఆ లవణుడు రాత్రులయందు ఇతర మృగములను తినుచుండును. తచ్ఛ్రుత్వా రాఘవో వాక్యమువాచ స మహామునీన్ ఘాతయిష్యామి తద్రక్షో వ్యపగచ్చతు వో భయం. రాముడు ఆ మాటలు విని ఆ మునులతో ఆ రాక్షసుణ్ణి చంపించెదను, మీరు మీ భయమును విడిచిపెట్టుడు అని పలికెను. ప్రతిజ్ఞాయ తదా తేషాం మునీనాముగ్రతేజసాం సభ్రాతృన్ సహితాన్ సర్వానువాచ రఘునందనః. రాముడు ఉగ్రమైన తేజస్సు కల ఆ మునులకు ఈ విధముగా ప్రతిజ్ఞ చేసి అక్కడనే ఉన్న సోదరులతో ఇట్లు పలికెను. కోహంతా లవణం వీరః కస్యాంశః సవిధీయతాం భరతస్య మహాబాహోః శత్రుఘ్నస్య చ ధీమతః. లవణుణ్ణి ఏ వీరుడు చంపగలడు? వానిని మహాబాహువైన భరతుని వాటాగా చేయవలెనా, లేదా ధీమంతుడైన శత్రుఘ్నుని వాటాగా చేయవలెనా? రాఘవేణైవ ముక్తస్తు భరతో వాక్యమబ్రవీత్ అహమేనం వధిష్యామి మమాంశః సవిధీయతాం. రాముని మాటలు విని భరతుడు, నేను వానిని చంపెదను, వానిని నా భాగముగా చేయుము అని పలికెను. భరతస్య వచః శ్రుత్వా ధైర్య శౌర్య సమన్వితం లక్ష్మణావరజస్తస్థౌ హిత్వా సౌవర్ణమాసనం. భరతుడు పలికిన ధైర్య శౌర్యాలతో కూడిన ఆ మాట విని లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు తాను కూర్చున్న బంగారు ఆసనము నుండి లేచి నిలబడెను. శత్రుఘ్నస్త్వబ్రవీద్వాక్యం ప్రణిపత్య నరాధిపం కృతకర్మా మహాబాహుర్మధ్యమో రఘునందనః. శత్రుఘ్నుడు నమస్కరించుచు రాజుతో ఇట్లు పలికెను. మహాబాహువైన భరతుడు గొప్ప కార్యమును ఇంతకు పూర్వమే చేసినాడు. ఆర్యేణ హి పురా శూన్యా త్వయోధ్యా పరిపాలితా
సంతాపం హృదయే కృత్వా హ్యార్యస్యాగమనం ప్రతి. పూర్వము ఇతడు నీవు లేని అయోధ్యను నీ రాకను గూర్చి మనస్సులో పరితపించుచు రక్షించినాడు కదా. దుఃఖాని చ బహూనీహ అనుభూతాని పార్థివ. శయానో దుఃఖశయ్యాసు నందిగ్రామే మహాయశాః. ఫలమూలాశనో భూత్వా జటీచీరధరస్తథా. అనుభూయేదృశం దుఃఖమేష రాఘవనందనః. ప్రేష్యే మయి స్థితే రాజన్న భూయః క్లేశమాప్నుయాత్. ఓ రాజా, ఇతడు అనేక దుఃఖములు అనుభవించినాడు. గొప్ప కీర్తిగల ఈ భరతుడు నందిగ్రామములో ఫలములు దుంపలు తినుచు జటలను నారబట్టలను ధరించి దుఃఖకరములైన శయ్యల మీద శయనించినాడు. ఇట్టి దుఃఖములను అనుభవించిన ఇతడు పంపదగిన నేను ఉండగా మరల క్లేశమును పొందకుండుగాక. తథా బ్రువతి శత్రుఘ్నే రాఘవః పునరబ్రవీత్. ఏవం బ్రువతు కాకుత్స్థ క్రియతాం మమ శాసనం. శత్రుఘ్నుని మాటలు విని రాముడు ఇట్లు పలికెను. శత్రుఘ్నా, ఇట్లే అగుగాక, నా ఆజ్ఞ ప్రకారము చేయుము. రాజ్యే త్వామభిషేక్ష్యామి మధోస్తు నగరే శుభే. నివేశయ మహాబాహో భరతం యద్యవేక్షసే. శూరస్త్వం కృత విద్యశ్చ సమర్థశ్చ నివేశనే. నిన్ను మంగళకరమైన మధువు నగరమునందు రాజ్యాభిషిక్తుణ్ణి చేసెదను. ఓ మహాబాహు, భరతుణ్ణి శ్రమ పెట్టకూడదు అని నీవు భావించినచో నీవు రాజ్యమును ఏర్పరచుము. నీవు శూరుడవు, విద్యలు నేర్చినవాడవు, రాజ్యమును ఏర్పరచుటలో కూడా సమర్థుడవు. నగరం యమునా జుష్టం తథా జనపదాన్ శుభాన్. యో హి వంశం సముత్పాట్య పార్థివస్య నివేశనే. న విధత్తే నృపం తత్ర నరకం సహి గచ్చతి. యమునా నదీ తీరమునందు నగరమును సుందరమైన జనపదములను ఏర్పరచుము. ఒక రాజవంశమును నిర్మూలించి ఆ స్థానమునందు మరొకరిని నియమించనివాడు నరకమునకు వెళ్ళును. సతం హత్వా మధుసుతం లవణం పాప నిశ్చయం. రాజ్యం ప్రశాధి ధర్మేణ వాక్యం మే యద్యవేక్షసే. నీవు నా మాట మన్నించినట్లయితే దుష్టబుద్ధి కల ఆ మధుపుత్రుడైన లవణుణ్ణి చంపి ధర్మానుసారముగా రాజ్యమును పాలించుము. ఉత్తరం నచ వక్తవ్యం శూరవాక్యాంతరే మమ. బాలేన పూర్వజస్యాజ్ఞా కర్తవ్యా నాత్ర సంశయః. ఓ శూరుడా, నా మాటల మధ్య నీవు మరేమీ చెప్పవద్దు. చిన్నవాడు అన్నగారి ఆజ్ఞ ఆచరించవలెను. ఈ విషయములో సందేహము లేదు. అభిషేకం చ కాకుత్స్థ ప్రతీచ్ఛస్వమయోద్యతం. వసిష్ఠ ప్రముఖైర్విప్రైర్విధిమంత్ర పురస్కృతం. ఓ శత్రుఘ్న, నేను సంకల్పించిన వసిష్ఠాది బ్రాహ్మణులు యథాశాస్త్రముగా మంత్రపూర్వకముగా చేయబోవు అభిషేకమును పొందుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే ఉత్తరకాండే 62 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.